ఇందాక మీరు ఫోటోలో చూసిన వ్యక్తి పేరు అన్నమలై. ఇతను తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్. ఈయన గారి గతం గురించి కాదు కానీ ఈ రోజు గురించి మాట్లాడుకుందాము. ఈయన గారు ఈ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే, నాకు సెంట్రల్లో మినిస్ట్రీ కావాలి అనేసి అడిగాడు. కారణం ఏంటి అని అడగగా, ఈసారి నేను తమిళనాడులో భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి 11.5% ఓటింగ్ బ్యాంక్ సంపాదించి ఇచ్చాననేసి అడుగుతున్నాడు. గతంలో ఎవడైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చారు, గవర్నర్లు కూడా చేశారు. ఈసారి నాకు కూడా మినిస్ట్రీ ఇవ్వాలి అనేసి అడుగుతున్నాడు. పార్టీ కోసం కష్టపడే ప్రతి వాడు ఏదో ఒక అధికారం కోరుకుంటున్నాడు, ఏదో ఒకటి మినిస్ట్రీ కోరుకుంటున్నాడు. కానీ ఈ రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ ఎవడైతే ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. ఈ దేశం ఈ రంగంలో వెనుకబడి ఉంది. నా రాష్ట్రం ప్రజలు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు, ఈ రంగంలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళ కోసం అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్న మినిస్ట్రీ ఇవ్వండి అనేసి అడిగేవాడు ఒక్కడు లేడు. మన ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ కాదు కానీ ఏ పార్టీ రాజకీయ నాయకుడు ఇలా అడిగింది లేదు. ప్రతి ఒక్క పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏ